హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసరికి ఏంది అని అంటే చార్మినార్ అయితే వచ్చినాం అనమాట షాపింగ్కి. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయితే అయిందనమాట టైము. కొంచెం జనాభా అనేది కొంత తక్కువగానే ఉన్నారు. ఇంకొంచెం టైం అయింది అని అంటే జనాభా అనేది ఫుల్గా అయితే ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా చార్మినార్. ఇక్కడ వచ్చేసరికి మాకేమేం కావాలో మేమైతే చూస్తూ ఉన్నాం. కానీ మేమైతే కొన్ని దగ్గరలో అయితే మోసపోయామన్నమాట. అది ఏంటి అనేది అయితే ముందైతే చెప్తాను, చూడండి. ఇప్పుడు వచ్చేసరికి దీనికైతే పెయింట్ అనేది వేస్తూ ఉన్నారు. కమ్ములు చూస్తారు కదా ఎలా కట్టున్నారును. ఇప్పుడు వచ్చేసరికి బ్యాగ్స్ అనేటివి చూస్తూ ఉన్నారు మా చెల్లెలు వాళ్ళు వచ్చేసరికి. అలాగే కొన్ని బ్యాంగిల్స్, రింగ్స్. మన దగ్గర ఎన్ని ఉన్నా సరే బ్యాంగిల్స్ కాడికి వెళ్ళంగానే మళ్ళీ అయితే ఏదో ఒకటి తీసుకోవాలని అయితే అనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయంటే అన్ని బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చాలా బాగా నచ్చాయి మాకు వచ్చేసరికి. చూసారు కదా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనం బార్గింగ్ అనేది చేయొచ్చు. వాళ్ళు చెప్పిన రేట్ కాకుండా మనం తక్కువ ప్రైస్లో అయితే అడగాలి. బార్గింగ్ అనేది కంపల్సరీ చేయాలి ఇక్కడికి వచ్చేసరికి. అయినా సరే మేము ఒక విషయంలో అయితే మోసపోయామన్నమాట. అది ఏంటి అని అంటే చార్మినార్ పక్కనే ఉంటాయి కదా షాపులు, అక్కడ అనేది కొంచెం ఎక్కువ రేట్ అనేది చెప్తున్నారు. కొంచెం మనం దూరం వెళ్ళామంటే అనేది తక్కువ రేట్ చెప్తా ఉన్నారనమాట. మేము ఇక్కడ ఎంత బార్గింగ్ చేసినా వాళ్ళైతే తగ్గించలేదు, కొద్దిగా మాత్రమే తగ్గించారనమాట. అదే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అదే వస్తువు తగ్గింది. అప్పుడైతే మాకు అర్థమైపోయింది అన్నమాట. కొంచెం మనం ముందుకు వస్తే మనకు కావాల్సినట్టు ఇంకా కొంచెం తక్కువలోనే దొరుకుతాయి అని. ఇప్పుడు వచ్చేసరికి క్లిప్స్, దానిలో హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తూ ఉంటారు. మేమేమేమి తీసుకున్నాము ఏంటి అనేది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అయితే ఓపెన్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి కొన్ని మాత్రమే అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఈ సెట్లు అయితే చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే మేమైతే చార్మినార్ వెళ్ళామని చెప్పాం కదా. చార్మినార్లో ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించాలి అనుకుంటున్నాను. ఓకే, ముందైతే నేను ఫస్ట్ చూసారా ఇవైతే చూపిస్తున్నాను. ఇవి వచ్చేసరికి 2 బాక్స్ అయితే తీసుకున్నాం మేము. ఒకటి వచ్చేసరికి పింక్, ఒకటి వచ్చేసరికి రెడ్ అనమాట. ఇవైతే ప్రైస్ వచ్చేసరికి కూడా చాలా తక్కువలోనే ఉంది. అది కాక చూడగానే నచ్చిందనమాట. చూసారా, ఇది ఒకటి ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి ఒక 5 అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి రెడ్. ఇవి ఎప్పుడైనా సరే మన ఫంక్షన్లకి ఎలా సింపుల్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇవైతే ఒక 2 సెట్లు అయితే ఇవైతే తీసుకున్నాము. అలాగే వచ్చేసరికి ఈ 2 క్లిప్స్ అనమాట. ఒకటి వచ్చేసరికి పర్పుల్ కలర్, ఒకటి వచ్చేసరికి పింక్ కలర్. 2 క్లిప్స్ చూసారా, రెడ్ పింక్ అనమాట. ఇవి ఏంటంటే చిన్నపిల్లలకి వెనకాల మనం ఒక జడ వేస్తాం కదా, అలాంటప్పుడు వేసామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసరికి ఒక 4 అయితే తీసుకున్నాము షాపింగ్కి. నేను మా చెల్లెలు వాళ్ళైతే వెళ్ళాం కదా. ఇవి వచ్చేసరికి ఒక 4 అయితే తీసుకున్నాం, పిల్లలకి అయితే ఉంటాయి బాగుంటాయని. అలాగే వచ్చేసరికి వాచ్లు. మా బుడ్డమ్మ అయితే మరీ చెప్పింది వాచ్ కావాలని. అది కూడా ఏంటంటే కలర్ వాచ్ కావాలనింది. బుడ్డమ్మకి వచ్చేసరికి పింకు, పండుగకు వచ్చేసరికి బ్లూ అనమాట. ఇట్లా కలర్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారా? చూడండి, చూసారా కలర్స్ అనేవి వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని తీయడం కూడా సింపుల్. చూసారా, ఇలా తీసామంటే కింద అయితే మనకు టైం అనేది కూడా పడుతూ ఉంటుంది. ఇలా వేసేస్తే అయిపోద్ది. ఇలా చూసారా, ఇలా అయితే తిప్పవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసరికి ఒక 2 వాచ్లు అయితే తీసుకున్నాము. అలాగే బ్యాంగిల్స్ చూసారా, ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఒక 3 సెట్లు అయితే తీసుకున్నాము. ఇవి వచ్చేసరికి మనం సైడ్ వేసుకోవచ్చు గాజులకని. ఇవైతే తీసుకున్నాము. ఇదొకటి, ఇది కూడా సేమ్ కలర్ కానీ సైజు వేరనమాట. ఒకటి నాకు, ఒకటి మా పాపకి అయితే తీసుకున్నాను. సరే, ఇది అలాగే ఇవి వచ్చేసరికి మల్టీ కలరు.
ఇవైతే ఒకటి తీసుకున్నాను. 3 సెట్లు. ఈ 3 సెట్లు గాజులు అయితే తీసుకున్నాము. అలాగే వచ్చేసరికి బెల్ట్ అనమాట. ఇది వచ్చేసరికి మా బుడ్డమ్మకి అయితే ఒకటి తీసుకున్నాము. అవి కాకుండా మళ్ళీ అయితే మరో 3 అయితే తీసుకున్నాం అనమాట. మొత్తం 4 బెల్ట్ అయితే తెచ్చినాం మళ్ళీను. ఇంకొచ్చేసరికి షూస్ చూసారా, ఇవి వచ్చేసరికి మా బుడ్డమ్మకి. ఇవి వచ్చేసరికి మా బుడ్డమ్మ షూస్. మీకు స్క్రీన్ పైన మీద కూడా ఇస్తాను. మా బుడ్డమ్మ వేసుకుంటే ఎలా ఉందో చూడండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి అనిపించేసి. ఇవైతే ఒక జత అయితే తీసుకున్నాం మా బుడ్డమ్మకి. ఇవి వచ్చేసరికి ఒక జత. ఇవి వచ్చేసరికి మా బుడ్డికి అయితే తీసుకున్నాము. ఇది ఒక జత. అలాగే ఇవైతే ఇంకొక జత అయితే తీసుకున్నాము. అలా ఇది ఇంకో జత. 4 అయితే చెప్పుల మీద తీసుకున్నాము. అలాగే వచ్చేసరికి క్లిప్స్ అనేటివి కూడా తీసుకున్నాము. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే పిల్లలకేను. ఇవి వచ్చి పప్పులు అయితే ఒక అట్ట అయితే తీసుకున్నాము. అలాగే ఉంటాయి కదా చిన్నపిల్లలకి వేసేటి. ఇవి వచ్చేసరికి ఇవి ఒక 3. అలాగే ఇవి వచ్చి బటర్ఫ్లైస్ కొంచెం షైనింగ్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మనకి ఒక కట్ట వచ్చి 10 రూపీస్ మాత్రమే పడింది. ఇవి వచ్చేసరికి ఒక 4 అయితే ఇవి తీసుకున్నాము. అలా ఇవి వచ్చేసరికి ఏంటి అంటే చూసారా, సైడ్స్ వేసుకుంటారు కదా చిన్నపిల్లలకి పువ్వుల్లాగా, అవన్నమాట కలర్స్. చూడండి, ఇవి వచ్చేసరికి ఒక 7 అయితే ఇవైతే తీసుకున్నాం. ఇవన్నీ వచ్చేసరికి చిన్నపిల్లలకి ఇవైతే తీసుకున్నాము. అలాగే ఇంకొచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలకి కాటన్లో అయితే చిన్న చిన్న డ్రెస్సులు అమ్ముతున్నారు. చాలా ప్రైస్ అనేది చాలా తక్కువలో అయితే ఉందన్నమాట. సరే సమ్మర్లో బాగుంటుంది వేసుకునేటైతే ఇదైతే ఒకటి తీసుకున్నాము. వీటిలో కాటన్ అనమాట. ఇవి మా బుద్ధి వాళ్ళకి ఉంటుందిలే, మా బుద్ధి వాళ్ళకైతే ఉంటుంది అని చెప్పి అయితే తీసుకున్నాము. ఎండాకాలం బాగుంటాయి చల్లగానే కాటన్వి. ఇవి వచ్చేసరికి 2, 3, 5. ఇవి వచ్చేసరికి 5 అయితే తీసుకున్నాం ఈ కాటన్వి. అలాగే ఇవి వచ్చేసరికి టీషర్టు ఓపెన్ చేయలేదండి. ఈ బ్యాగ్స్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాము. ఈ రెండు డిజైన్లో ఈ డిజైన్లో వచ్చేసరికి ఈ 2 బ్యాగులు తీసుకున్నాము. ఈ డిజైన్లో వచ్చేసరికి ఈ 2 బ్యాగులు అయితే తీసుకున్నాము. అలాగే ఇది ఒకటి అనమాట. ఈ 3 బ్యాగులు అయితే తీసుకున్నాము. ఇక చార్మినార్ దగ్గర అయితే ఇవైతే తీసుకున్నాము. ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే చార్మినార్ దగ్గర ఉంటాయి కదా షాపులు, వాటికైనా సరే కొంచెం దూరంగా మనం వచ్చేటప్పుడు కొంచెం దూరంగా ఉంటాయి కదా, అక్కడ అనేది కొంచెం రేట్ తక్కువ అనేది కూడా ఇస్తున్నారనమాట. మనం చార్మినార్లో వచ్చేసరికి మెయిన్ ఏంటంటే బార్గింగ్ అనేది చేయొచ్చు. వాళ్ళు చెప్పిన రేట్కి చాలా తక్కువలో మనం అనేది అడగాలి. అడిగితే మనకి ఇస్తారు వాళ్ళు చెప్పిన రేట్కి కొనుక్కోవాల్సిన అవసరం తెలియదు. ఆడికైనా కూడా బయటకు వచ్చే కొద్ది ఇంకా రేట్ అనేది చాలా తక్కువ. వెళ్ళినప్పుడు ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. చార్మినార్ దగ్గర అయితే ఇవన్నీ తీసుకున్నాము. ఇవి కాకుండా కొన్ని డ్రెస్సులు అవైతే కూడా తీసుకొచ్చామన్నమాట. అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి 12:30 అయితే అయింది మధ్యాహ్నం. రిటర్న్ ఇంటికి వచ్చేసరికి 8:30 అయితే అయింది. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. అలాగే చార్మినార్ దగ్గర కూడా చాలా జనం అయితే ఉన్నారు. అందువల్ల చాలా లేట్ అయింది. ఓకే, ఫైనల్గా అయితే షాపింగ్ అయితే కావాల్సిన కాడికి తీసుకొని అయితే వచ్చేసినాము. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.